నమస్తే అండి. నా పేరు మోతుకుపల్లి సరస్వతి. నా చిన్ననాటి 4 ఏళ్ల నుంచే నేను క్లాసికల్‌లోన ఫస్ట్ నా తొలి గురువు మా మదర్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. జీవేశ్వర హై స్కూల్‌లో చదివేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా మక్కువ. ఇంకా మా అమ్మగారితోన కాస్త కాస్త చిన్న చిన్న బేసిక్‌లు నేర్చుకునేదాన్ని. అలా నాకు నాట్యం మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నా తొలి గురువు పద్మావతి గారు. ఆవిడది కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. ఆవిడతో భరతనాట్యం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసిపోయాక మళ్ళా మా మదరు వేరే డాన్స్ టీచర్ దగ్గర సుగుణాబాయ్. నా చిన్నప్పటి నుంచి 10థ్ క్లాస్ వరకు ఆ గురువుగారి దగ్గరే నేర్చుకున్నాను. సో, నాట్యంలోన నేను మంత్రాలయము, తిరుపతి, విజయవాడ, కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా ప్రదర్శనలు చేశాను. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. జీహేశ్వర హై స్కూల్. నేను ఫస్ట్ తరగతే అండి. ఒకటో తరగతి నుంచి నేను క్లాస్‌లోన మాకు అంతే నాకు ఆటోమేటిక్‌గా తెలియకుండా ఏదైనా సినిమాలో ఫస్ట్ నా తొలి ప్రోగ్రాము 'సాగర సంగంలోది' 'ఓం నమః శివాయ'. 'సాగర సంగమం', 'ఓం నమః శివాయ' అది మా మదరే నేర్పిచ్చారు. ఆ తర్వాత మా మదరు ప్రిన్సిపాల్ అండి. ఇంకా స్కూళ్ళలో ఎక్కడైనా సరే ఏమన్నా ప్రోగ్రామ్ వస్తే మా అమ్మ తరపున టీచర్స్ డే అయినా ఏదైనా వచ్చినా కూడా స్కూల్‌లో నేను ప్రదర్శన చేసేదాన్ని. ఆ తర్వాత నాలో ఇంట్రెస్ట్ ఉందని మా అమ్మ చూసిన తర్వాత ఒక నాట్య గురువుల దగ్గర అప్పజెప్పిందండి. అక్కడ నేను కూచిపూడి ఇప్పుడు నా సర్వీస్‌లోన 35 ఏళ్ళు అవుతుంది. స్కూల్‌లోనే జీవేశ్వర హై స్కూల్‌లో చేశానండి. జీవేశ్వర హై స్కూల్‌లో చేశాను. మళ్ళా లేడీస్ మా అమ్మకి సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ దాంట్లో కూడా చేశాను. ఎక్కువ శాతము గుళ్ళలో చేశానండి. అప్పుడు మీ పేరెంట్స్ గాని, లేదంటే స్కూల్‌లో హెడ్ మాస్టర్స్ గాని మీరెట్లా మీ నాట్యం చూసి ఏమనేవారు? అందరూ కూడా చాలా ఈ చిన్న వయసులోనే ఈ అమ్మాయి చాలా చేస్తుంది. ఇంకా అందరూ మా మమ్మీకి చెప్పేవాళ్ళు. అమ్మ నీ కూతురికి నాట్యం అంటే చాలా ఇష్టం ఉంది. చాలా చేస్తుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత చేస్తుంది. నాట్యంలో చేర్పించండి. మా అమ్మకి అందరూ ఎంకరేజ్ చేశారు. సో, ఆ విధంగా నాకు ఇద్దరు మేడంలే. నా ఫస్ట్ గురువు గారి పేరు పద్మావతి. రెండో గురువు గారి పేరు సుగుణాబాయి. అలాగే సంగీతం కూడా నేర్పించింది. మా సంగీత మాస్టర్ గారి పేరు ఉరుకుందప్ప. ఆయన కూడా మా గురువు, మా మాస్టర్ గాని ఎవరు కూడా ఇప్పుడు లేరు. అలా నేను ఇక్కడికొచ్చిన తర్వాత 9దో తరగతి వరకు ఆదంలోని ప్రదర్శనలు అలా నేర్చుకునేదాన్ని. తర్వాత నేను కోర్సు చేయడానికి ఇక్కడ కింగ్ కోటి త్యాగరాజ గాన సభ హైదరాబాద్‌కి పంపించారు. అక్కడ పీజీ, ఎంఏ, డిప్లొమా కోర్స్ ఇవన్నీ చేశాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయన వద్దన్నారు. ఇంకా నేను నాట్యం మీద కానీ నాట్యం అయితే మనసులో ఉంది. ఇంకా బయటికి ఎక్కడికి వద్దు, ప్రదర్శనలు అవన్నీ వద్దు అన్నారు. నా ఫస్ట్ ప్రదర్శన కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం. తర్వాత సెకండ్ ప్రదర్శన తిరుపతి. తర్వాత ఇంకా కాస్త 9థ్, 10థ్‌కి వచ్చిన తర్వాత న్యూ మలక్పేట హైదరాబాద్. అక్కడ కూడా చేశాను. మళ్ళా తర్వాత రాయచూర్‌లో చేశాను. ఎక్కువ శాతము మేము గుళ్ళల్లోని మీకు టెంపుల్స్‌లోని. బాగా ఇష్టమైన వాళ్ళతోని అవార్డ్ ఏమైనా తీసుకున్నారా? నాకు ఇష్టమైన అవార్డంటే నాకు సప్తపది అఖిలాండేశ్వరి. ఆవిడ నాట్యం నేను నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే. మా అమ్మ నాకు కంపోజ్ చేసి నేర్పించింది. ఆవిడతో నా అవార్డు తీసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. కానీ ఆవిడ లాస్ట్ అండ్ ఫైనల్ అదే మూవీ తీసింది. మళ్ళా రాలే. నా లక్కీగా 2 ఇయర్స్ కిందట రవీంద్ర భారతి ప్రోగ్రామ్‌కెళ్ళాను. సో, ఆవిడతో నేర్చుకున్న నాట్యము ఆవిడే నా గురువు అనుకున్నాను. ఆవిడతో నేను అవార్డు తీసుకున్నాను. సవిత గారు. మళ్ళా తర్వాత విజయవాడలోన అభినేత్రి అవార్డుకి నేను సెలెక్ట్ అయ్యాను. అనుకోకుండా అక్కడికి మంజుల భార్గవి గారొచ్చారు. ఆవిడతో కూడా నేను అవార్డు తీసుకున్నాను. కూచిపూడి అండి. మా ఎన్ని ఇన్‌స్టిట్యూట్ బ్రాంచెస్ ఉన్నాయండి పేరు హైదరాబాద్‌లో మీకు? హైదరాబాద్‌లో 4 బ్రాంచులు ఉన్నాయండి. ఆంధ్రలో కూడా 5 బ్రాంచులు ఉన్నాయి. నా ఇన్‌స్టిట్యూట్ పేరు ఓంకార నృత్యాంజలి. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నారు? ఆహ్, 15 ఏళ్ల నుంచండి. ఆయన పోయి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. సో, అక్కడ ఆంధ్రాలో 11 ఏళ్ళు. ఇప్పుడు ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా పెట్టాను. ఎట్లా క్లాసెస్ మెయింటైన్ చేస్తారు మేడం టైమింగ్స్? టైమింగ్స్ ఏముందండి, ఎక్కడైనా సరే వారానికి 2 రోజులు, నెలకి 8 క్లాసులు. సో, అంతకుముందేమో నెలంతా అక్కడే ఆంధ్రాలోనే ఉండేదాన్ని. పిల్లలేమో ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఇంకా ఇలా పిల్లలను చూసుకుంటూ, అలా నా క్లాస్ చూసుకుంటూ, వృత్తి రూపంగా అక్కడ నేనుండాలి. ఇలా చెప్పి ఇలా రావడానికి కూడా ఉండకపోవు. సో, అక్కడ నాకు లీవ్ దొరికినప్పుడల్లా ఫ్రైడే నైట్ ఎక్కేదాన్ని. సాటర్డే, సండే నా పిల్లలను చూసుకునేదాన్ని. మళ్ళా సండే నైటు ఆంధ్రాకి వెళ్ళిపోయేదాన్ని. అలా అలా నాకు తెలియకున్నట్టుగానే అక్కడ మంచి గుర్తింపు పొందాను. మేడం మీ ప్రదర్శన గురించి చెప్పండి.
నా ప్రదర్శన నా చిన్నప్పుడు చాలా చేశానండి. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన అది వద్దు, ఎక్కడికొద్దు అదే ఆయనకు నాట్యం అంటే ఇష్టమే. కానీ బయటికి పంపకపోవు. ఇంకా అలా అని నా మనసులోనే చంపుకున్నాను. ఆ తర్వాత ఆయన 2014లో చనిపోయారు. ఇంకా నాకు తెలిసిన నా ఫ్రెండ్సు, మా పిన్నమ్మ కొడుకు, మా తమ్ముళ్ళు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. "ఎందుకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా! ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లలున్నారు. మరి నీ నాట్యం మీద మళ్ళా మక్కువ చూపించు. నీలాగా పిల్లలు కూడా తీర్చిదిద్దని" మా వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. అలా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సరేనని అప్పుడే అనుకోకుండా ఆంధ్రాకెళ్ళాల్సొచ్చింది. అక్కడ ఫస్ట్ ఎస్కేవిటీ అంటే 10th 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. అక్కడ నన్ను చూడండి అక్కడ ఎక్కువ 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. సరే ఫస్ట్ ఆంధ్ర నాకు భయము. ఎక్కడైనా ఆంధ్ర అంటే రాజమండ్రి అంటే సినిమాలోన, టీవీలో చూసేవాళ్ళము. నాకు కర్నూలు, హైదరాబాద్ తప్ప నాకేం తెలీదు. ఇంకా అక్కడ టెన్షన్ అక్కడ వాళ్ళతో ఎలా మసులుకున్నానో ఒక 2, 3 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యానక్కడ. అక్కడ వాతావరణం గానీ, ఫుడ్ గానీ చాలా ఇబ్బంది పడేదాన్ని. అలా అలా నాకు పిల్లలు నాకున్న నా గురువు నేర్పించింది. నా మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటి వరకు? నా పిల్లలు వైజాగ్‌లో చేశారండి. కాకినాడ చేశారు. ఆంధ్రాలో అంతా విజయనగరము, తర్వాత సింహాచలనము, తర్వాత క కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్‌లోన, రాజమండ్రి, ఇంకా ఇది ఏబిసిడి అకాడమీ అండి. మేడం. లలిత గారు రవీంద్ర భారతిలో ఇచ్చారండి. ఓకే. తర్వాత ఇది సేమ్ కూచిపూడి తరపున అభినేత్రి అవార్డులో సెలెక్ట్ అయ్యాను. ఓకే. మంజుల భార్గవ్ గారు విజయవాడలో ఇచ్చారండి. ఓకే. ఇది ఇండియన్ ప్రైడ్ అవార్డు ఓకే. హైదరాబాద్లో ఇచ్చారండి. ఓకే. 2019లో ఇచ్చారండి హైదరాబాద్లో. మహితి ఆర్ట్స్ క్రియేటర్స్ హైదరాబాద్లో జరిగింది. అన్నమయ్య ఎగ్జిబిషన్. కాశీ విశ్వనాథ్. విశాలాక్షి అవార్డు ఓకే. ఎక్కడ పర్ఫార్మెన్స్ అనేది? కాశీలోనే టెంపుల్లోనే చేశాను. కాశీలోను. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా చేసేది? 3 years అవుతుంది. గ్రేట్. నెక్స్ట్. ఇది ఆదర్శ కళానివేదన ప్రకాష్ రావు గారు ఓకే. సంస్కృతి కళా అకాడమీ ఓకే. తెలంగాణ ఎక్స్పర్ట్స్ అవార్డు అండి. గ్రేట్.